గృహ నిర్వాహకత్వపు బాధ్యత అక్కడ కనిపిస్తుంది. కాబట్టి ద్రాక్ష తోటలు పూత పట్టాయా లేదా చూడాలి, కాపు పంటకొచ్చిందా లేదా చూడాలి. అంటే ఆ బాధ్యతను ఇక్కడ మనకి ఈ వచనముల ద్వారా మనం ఇక్కడ గుర్తు చేసుకుంటున్నాం. లోయలేని చెట్లు ఎలా ఉన్నాయో చూస్తున్నారు అంటే అది బాధ్యతకు నిదర్శనంగా ఉన్నది. ద్రాక్ష వల్లులు పూత పట్టాయో లేదో చిగిర్చనో లేదో చూడాలి అంటే అది బాధ్యతను సూచిస్తూ ఉన్నది. దాడిమ వృక్షములు పూత పట్టాయో లేదో చూడడం అంటే అది బాధ్యతను గుర్తిస్తూ ఉన్నది. ప్రియులారా, మరి ఈరోజు మన బాధ్యత ఎలా ఉన్నది? మళ్ళీ మనం ఆధ్యాత్మిక జీవితానికి వచ్చినట్లయితే దేవుని ప్రజలారా, గృహ నిర్వాహకత్వం అనేది ఒక గొప్ప సేవ. మనందరికీ దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు. ఆ బాధ్యత ఏంటంటే ప్రతి దాంట్లో మనము నమ్మకముగా ఉండి మన గృహ నిర్వాహకత్వపు బాధ్యతను పూర్తి చేయాలి. అదొక గొప్ప సేవ. ఆ సేవను మనము బాధ్యతగా తీసుకొని నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. అవును, వధువు సంఘాన్ని సిద్ధపరచటంలో, పెళ్లి కుమార్తెను అలంకరించటంలో, ప్రియురాలుగా ఉన్న సంఘము ప్రియుడైన యేసు క్రీస్తును చేరుకునే విషయంలో నీవు నేను గృహ నిర్వాహకత్వపు బాధ్యతగా ఆ సేవను భుజాన వేసుకొని నమ్మకముగా సేవ జరిగించాలి. అది ఒక గొప్ప సేవ అనే విషయాన్ని ఈరోజు ఈ పరమగీతముల గ్రంథం ద్వారా మన ముందుకు తీసుకొని వస్తున్నాడు ఆయన.